నమస్కారం. శ్రీమద్ భాగవత్ మహాపురాణం ప్రథమ స్కందము 19వ అధ్యాయము పరీక్షిత్ మహారాజు ప్రాయోపవేశము శ్రీ సుఖయోగి ఆగమనము 1వ శ్లోకము. సూత ఉవాచ మహీపతిస్త్వథ తత్కర్మ గర్హ్యం విచంతయన్నాత్మకృతం సుదుర్మనాః అహో మయా నీచ మనార్యవత్కృతం నిరాగసి బ్రహ్మణి గూఢ తేజసి. సూతుడు వచించెను. రాజధానికి చేరిన పెదప పరీక్షిత్ మహారాజు తాను వనర్చిన నింద్యమైన పనికి మిగుల పశ్చాత్తాప పడెను. అనంతరము అతడిట్లు చింతింపసాగెను. ఛీ, నేనెంతటి దుర్మతిని! ఒక నిరపరాధి అయిన బ్రాహ్మణోత్తముని ఎడ మూర్ఖుని వలె తీరని అపచారమునకు పాల్పడితిని. నేను గుర్తించలేకపోతేని గాని నిజముగా అతడు ఒక మహా తేజస్వి, నివురుగప్పిన నిప్పు వంటివాడు. 2వ శ్లోకము. ధ్రువం తతో మే కృతదేవ హేళనాత్ దురత్యయం వ్యసనం నాతి దీర్ఘాత్ తదస్తు కామం హ్యగనిష్కృతాయ మే యథాన కుర్యాం పునరేవ మద్ధా. దైవ సమానుడైన ఆ మహాత్ముని ఎడ నేను వనరించిన అపరాధ ఫలితముగా నాకు శీఘ్రకాలములోనే తట్టుకొనలేని ముప్పు తప్పదు. నా పాపకృత్యమునకు తగిన శిక్ష పడవలసినదే. అట్టి శిక్షను అనుభవించుట ద్వారా అయినను నేను పాప విముక్తుడను అయ్యదను. ఇక ఎన్నడను అట్టి నీచ కార్యమునకు ఒడిగట్టను. 3వ శ్లోకము. అద్యైవ రాజ్యం బలమృద్ధకోశం ప్రకోపిత బ్రహ్మకులానలో మే దహత్వభద్రస్య పునర్నమే భూత్ పాపీయసీది ద్విజ తేవై గోభ్యః. బ్రాహ్మణ శ్రేష్ఠుల క్రోధాగ్నికి నేడే నా రాజ్యము, సైన్యము, సంపదలు, కోశాగారములు భస్మమైపోవుగాక. పాపాత్ముడైన నా వలన బ్రాహ్మణ ప్రవరులకు, దేవతలకు, గోమాతలకు హాని కలిగించు బుద్ధి ఎన్నడూ మరలా కలుగకుండుగాక. ధన్యవాదములు.